Miss Prasanna Lakshmi. Vedika Sen.
प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते
గణేష్ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయ
దర్శనం లేదా వర్ణిక
व्यासेन कृतिका पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतं कृतवर्षिणी भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। ॐ श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ द्वितीयोऽध्यायः सांख्ययोगः। ॐ अर्जुन उवाच स्थितप्रज्ञस्य का भाषा समाधिस्तस्य केशव स्थितधृतिं प्रभाषेत किम् आसीत्तवचेत किम्। ॐ श्री भगवानुवाच प्रजहाति यदा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मनि एव कामान् स्थितप्रज्ञस्य तच्छोद्यते। दुःखेषु मनुद्विग्नमनः सुखेषु विगतस्पृहः वितरगभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते। यः सर्वं तत्तत्प्राप्य सुखाशुभं नाभिनन्दन्ति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता। यथा संज्ञाते चायं कूर्मो न विगतसर्वशः इन्द्रियाणीन्द्रियतेभ्य तस्य प्रज्ञा प्रतिष्ठिता। विषया विनिवर्तन्ते नरशस्यते हीना रसोवच्चं यस्योऽभ्यासः परं दृष्ट्वा निवर्तते। निवर्तते याततो ह्यापि कौन्तेय पुरुषास्य विभाषित इन्द्रियाणि परमार्थीनि हरन्ति वशवं मनः तानि सर्वाणि संज्ञामि युक्त अस्तित्वमत्परः। याशेन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता। ध्यायातो विषयान् पुंसः सङ्गस्तस्योपजायते सङ्गः सञ्जायते कामः कामक्रोधो विजायते क्रोधो भवति सम्मोहः सम्मोहो स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति। रागद्वेषु विरक्तिस्तु विषयानिन्द्रियाश्रयः आत्मवेषु विधेयात्मा प्रशरम् अतिगच्छति। प्रसरे सर्वदुर्गाणां मन्ये अस्योपजायते प्रसन्नचेता सोऽध्यासः बुद्धिपर्यवतिष्ठिता। हरि ओं तत्सत्। इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्ण अर्जुन संवादे सांख्ययोग नाम द्वितीयोऽध्यायः। तरोवाच भगवान् परमेशानां भक्तिब्रह्मविचारिणी प्रारब्धं पूज्यमानस्य परं भवति हे प्रभु। श्रीविष्णुवाच प्रारब्धं पूज्यमानोऽपि गीताव्यास्य रतस्तथा समुत्तससुखी लोका कर्माणानुपलिप्यति महापापानि पापानि गीताज्ञानं करोति चेत् कुशिस्पर्शं न Class. Next, GP Tanya. Oh, G Tanya.
ఓం పాతాళ ప్రతి గోపికా మధురతా నారాయణ దేశో యాసేన గతికాం పురాణ మునినా మాదే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి అష్టదశ్యాయిని అంబాదో మనుష్య సంగ్రామి భగవద్గీతా భావదేశే ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీమద్ భగవద్గీత అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగः అర్జునోవాచ స్థితప్రజ్ఞస్య భావాశ సమాధిస్థస్య కేశవ స్థితధీతిం ప్రభాషేత కిం ఆసీత ప్రజేత కిం శ్రీభగవానువాచ ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మనేవ మనాతుష్ట స్థితప్రజ్ఞస్తదోషితే దుఃఖే శర్వన్విఘ్నమనా సుఖే శర్విగతస్పృహ వితరాగ భయాక్రోధः స్థితధీర్మునిరుచ్యతే యా సర్వత్ర నాభిషేణः తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠితా యదా సంహృతే చాయం పూర్వోన్యానివ సర్వశః ఇంద్రియాణేంద్రియకర్యస్తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠితా యతతో విషయాన్ని నివర్తంతే నిరహారస్య దేహిన రసవర్జం రసోభ్యాస్య పరం పృష్ఠమనివర్తతే యతతో హ్యాపి కౌంతేయ పురుషస్య విపశ్చిత ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసవమన తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసితమత్పరః వాచైయాసింద్రియాణి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠితా విషయాన్ని ధ్యాయతో విషయాన్ పుంసః సన్యాస్తేషుపజాయతే సన్యాత్ సంజాయతే కామాత్ కామాత్ క్రోధాభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహः సమ్మోహాత్ స్మృతివిభ్రమः స్మృతిభ్రంశత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి రాగాత్ ద్వేషాభియుక్తాయిస్ తు విషయానింద్రియాశ్చరన్ ఆత్మవాసాయ నిత్యత్వా ప్రసాదమధిగచ్చతి ప్రసాదే సర్వదుఃఖానాం హానిరసోపజాయతే ప్రసన్నచేతసో యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే నాస్తి బుద్ధిరయుక్తస్య న చ యుక్తస్య భావనా న చాయుర్భావన ప్రశాంతిరశంతస్య కుతః సుఖం ఇంద్రియాణం విచరత్వం వాయుర్మనోన్విదాయతే తదస్య హరతి ప్రజ్ఞం వాయుర్నావం వివాహసి తస్మద్యస్య మహాబాహో విదితాని సర్వశః ఇంద్రియాణేంద్రియకర్యస్తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠితా యానీషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగర్తి భూతాని సా నీషా పశ్యయో మునే అపూర్యామానమచల ప్రతిష్ఠాం సముద్రమపః ప్రవిశాంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రణశ్యాతి సర్వ స్వశాంతిం అప్నోతీన కామధామి విహాయ కామాని సర్వాన్ రోమాంచయతి నిస్పృహ నిర్మమో నిరహంకార స్వశాంతిమధిగచ్చతి ఈశా బ్రాహ్మణిస్తత్పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థితదాస్యమంతకాలేపి బ్రహ్మా నిర్మణముచ్యతి ఓం ఓం దశత్ వెరీ గుడ్. సెకండ్ చాప్టర్లో 62, 63, 64, 65 ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ఈ ఒక స్టెప్స్ అన్నమాట ఇవన్నీ కూడా. మనం చిన్నప్పుడు పరమపద సోపాన పటమని మనం ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఇలా ఒక పాము నిచ్చిన చూసే ఉంటాం కదా, మనం ఒకటి రెండు వేస్తూ ఉంటే నిచ్చిన పై నుంచి మనం అలా పైకి ఎక్కుతూ ఉంటాము. పాము నోట్లో పడ్డా అనుకోండి, మళ్ళీ ఎక్కడ చేస్తాం మనం, మళ్ళీ కిందికి వెళ్ళిపోతాం అనమాట. సో పైకి అవరోహణ, అధిరోహణ, అవరోహణ అంటారు. అంటే స్టెప్స్ మనం ఎలా ఎక్కాలి, ఎంత దూరం ఎక్కినప్పటికీ కూడా ఒక్కసారి కాలు జారింది అనుకోండి, ఒకేసారి ఏమైపోతున్నాయి అంటే కిందకి దిగజారిపోతాం కదా. కాబట్టి ఆ స్టెప్స్ ఎంత చక్కగా వర్ణించారు అంటే
పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి భ్రంశః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రనశ్యతి. ఎత్తైన కొండ మీదకి ఏదో పెద్ద దేవాలయం మెట్లెక్కాము, ఒక చిన్న బాల్ ఉందనుకోండి, అక్కడి నుంచి ఒకసారి కిందకి వేసామనుకోండి, ఆ బాల్ ఏమవుతుంది అంటే మెట్ల మీద అలా అలా దింజారి కింద ఉన్న పులిగలలో పడిపోతుంది అవునా. అంటే ఎక్కడికి ఎంత కష్టమో ఆ ప్లేస్లో మనం అలాగే నిష్టపడి ఉండడం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం. కానీ ఏ మాత్రం మనం అంటే మనకి ఏమనుకోండి వచ్చిందనుకోండి, వెంటనే కింద పడిపోవడం చాలా ఈజీ. కాబట్టి ఈ అధిరోహణ అవరోహణ అన్నారు. కాబట్టి వీటిని పిల్లలకి మీరు చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. పేరెంట్స్ కూడా స్పష్టత క్లారిటీ మీకు కావాలంటే కూడా ఎలా చదవాలి అంటే స్లోగా ఎలా చదవాలి అన్న దాని గురించి కూడా మీకు ఈ మధ్య అందరి చేతిలో కూడా ప్రపంచమే ఉంది కదండి, మొబైల్. ఈ ప్రపంచాన్ని మీరు బాగా ఉపయోగించుకోండి. గూగుల్ తల్లి అంటారు కదా, ఎందుకంటే మీరు ఎలా చదవాలి స్పష్టత క్లారిటీ. పేరెంట్స్ కూడా మీరు కొంచెం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వగలిగారు మీ పిల్లలకి అంటే వాళ్ళు చక్కగా నేర్చుకోగలుగుతారు. ఇంకా బాగా మీరు చిన్న విషయం చాంటింగ్, భగవద్గీత చాంటింగ్ పూజ్య స్వామి బ్రహ్మానందజీ అనుకుంటే అండి మీకు 18 చాప్టర్స్ వస్తాయి. దాంట్లో ఎంత నీట్గా ఆయన ప్రజెంటేషన్ ఇస్తారంటే తప్పులు లేకుండా మీరు మొబైల్ దగ్గర పెట్టుకుని మీ పిల్లలకి మీరు కూర్చొని మరీ నేర్పించవచ్చు అన్నమాట. కాబట్టి దాని యొక్క మీనింగ్ కూడా కావాలంటే ఒక్కసారి మీరు కూడా ఒకసారి చదవండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఒక భగవద్గీత ఉండాలి. కింద తాత్పర్యం కూడా మీరు చదివి వాళ్ళకి మీకు వచ్చేటువంటి భాషలో మీకు ఎంతవరకు అర్థమవుతుందో అంతవరకు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు ఇంకా బాగా వాళ్ళు నేర్చుకోగలుగుతారు. కాబట్టి ఇప్పుడు మనకి ఏంటంటే పిల్లలకి ఎలా చదవాలి అనేది నేర్పిస్తున్నాము, కానీ పెద్ద తర్వాత దాంట్లో ఏమున్నది అనేది కూడా వాళ్ళకి నేర్పించడం వల్ల మనం నేర్చుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్గా, ఎందుకంటే ఇక్కడ చాలా మంది పేరెంట్స్ని నేను చూస్తున్నాను. కాబట్టి మీరు చక్కగా మొబైల్ యూజ్ చేసుకుని హ్యాపీగా. కాబట్టి మిగతా విషయానికి మాత్రమే కాదు, భగవద్గీత స్పిరిచువల్గా కూడా మనం మొబైల్ని అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచాన్ని మనం బాగా చదువుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ స్టెప్స్ అన్నమాట. కాబట్టి రాగ ద్వేష వియుక్తైస్తూ ప్రసాదము చివరిలో ఎందుకు పెడతారు, మొదట్లో ఎందుకు పెట్టారు, దానికి సమాధానం కావాలంటే మీరు 62, 63 తర్వాత ఏమొచ్చారు, ఇంకో 2 శ్లోకాలు వచ్చాయి కదా. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాశను బుద్ధికి పర్యవతిష్టతి. ఇప్పుడు మీరందరూ ఎంత టైం అమ్మా ఇక్కడ కేటాయించింది, ఎంత సమయాన్ని మీరు ఇక్కడ కేటాయించారు, ఎంత టైం పడుతుంది? మీరు పొద్దున ఎన్ని గంటలకు వచ్చారు? మీకు 9:30 టైం ఎంత అయింది? మీ మైండ్ ఎలా ఉంది? బాగుందా, బాగాలేదా? మీరు ప్రసన్నంగా ఉన్నారా, అలజడిగా ఉన్నారా? మీరే చెప్పండి. మీ పిల్లలు మీ ముందు భగవద్గీత చాట్ చేస్తూ ఉంటే ఇప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంది నాకు చెప్పండి. పేరెంట్స్ పిల్లలు ఎలా ఉంది? అన్నీ మర్చిపోయి కూర్చున్నారు కదా. అదే ఒక 500 ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టి సినిమా హాల్కి వెళ్ళారనుకోండి, మొదట ఎంత ప్రసన్నంగా ఉంటుందో తిరిగి వచ్చేటప్పుడు చూడండి ఖచ్చితంగా కాఫీయో టీయో పడాలి మైండ్కి. అవునా? ఎందుకు చెప్పండి? ఆ సౌండ్లు, ఆ శబ్దాలు, ఆ గడిబిడ, ఆ గందరగోళం కదండి. డబ్బులు ఇచ్చి మరి మన సినిమా హాల్లో కూర్చొని అలజడితో మనం బయటకు వస్తాం, ప్రశాంతతతో మనం బయటకు వస్తామా, అలజడితో బయటకు వస్తామా చెప్పండి? తలంతా బుర్రంతా వేడెక్కేసిందండి అంటే. అవునా కదా? వెళ్ళేటప్పుడు చాలా ప్రెజెంట్గా వెళ్తాము, కానీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం చాలా తలనొప్పితో హెడేక్తో బయటకు వస్తాం. అదే ఆ సౌండ్కి ఈ సౌండ్కి తేడా.
ఏ సౌండ్ అండి? అది సౌండే, ఇది సౌండ్. మీరు వేదం చదివేటప్పుడు సద్బ్రాహ్మణులు ఎవరైనా కూడా చక్కగా వేదాన్ని వాళ్ళు పలుకుతూ ఉంటే మనకి వినసొప్పుగా ఉంటుంది, మనల్ని మనం మర్చిపోతాం కదా. అదే ఒక ఇద్దరు గట్టిగా పోట్లాడుకుంటూ ఉన్నారనుకోండి, ఇంకా మనకి ఎంత తలనొప్పి వస్తుంది. అది కూడా భాష, ధ్వని. ఇది కూడా ధ్వని కదా. మరి ఒక ధ్వనికి ఎంత తేడా ఉంది అని అంటే, మరి ఆ ధ్వనిలో ఉండేటటువంటి అంతరార్థాన్ని తెలుసుకోవాలంటే ఇంకెంత పుణ్యం ఉండాలో ఆలోచించండి. ఈ రోజు మీ పిల్లల వల్ల మీరు ఇక్కడికి వచ్చారు, లేకపోతే వస్తారా భగవద్గీత వినడానికి? సాయంత్రం మాతాజీ 4వ అధ్యాయం చెప్తున్నారు రండి అంటే, ఐ హ్యావ్ నో టైం మాతాజీ, బికాస్ ఐ హ్యావ్ సో మెనీ వర్క్స్. ఒక అరగంట అయ్యా రండి, ఒక గంట అయ్యా రండి, టైం ఉండదు. ఎందుకంటే ఆ లోపల ఉన్నది ఏంటో మనకు అర్థం కాదు. చెప్పేవాళ్ళు వచ్చినప్పుడు వింటాము అంటే వినడానికి టైం ఉండదు, అవునా? సో అందుకని ఏంటంటే ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు మనకి చెప్పడానికి మనకు అవకాశం ఉంది, ఇక్కడ వినడానికి అవకాశం ఉంది. భగవంతుడు మనకు వినేటటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. ఎటువంటి పెళ్ళిళ్ళు, పేరంటాలు, అదర్ వేరే యాక్టివిటీస్ లేవు అన్నప్పుడు హాయిగా వచ్చి ఒక అరగంటైనా కూర్చుని ఒక శ్లోకమైనా వినడానికి ప్రయత్నించేయండి. అప్పుడు మీ పిల్లలకి మీరు చెప్పేటువంటి అవకాశం మీకు భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఓకేనా? సో గీత సమాజ పరంగా అంటే సందర్భంగా ఈ యొక్క 49th యజ్ఞ సందర్భంలో పిల్లలు ప్రయత్నం చేస్తారు, వాళ్ళు నేర్పించినటువంటి పేరెంట్స్ కూడా ప్రయత్నం చేస్తారు. ఇంకా బాగా ప్రయత్నం చేయాలి, ఇంకా బాగా అభివృద్ధిలోకి రావాలి, ఇంకా బాగా క్లారిటీతో వాళ్ళు నేర్చుకోవాలి నెక్స్ట్ ఇయర్ అని ఆశిస్తున్నాను నేను. ఎందుకంటే ఆ క్లారిటీ, కంటిన్యూటీ, మెలోడియస్, స్టేజ్ ఫియర్, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేటటువంటివి, ఫోర్త్ మేబీ ఏం చేస్తారు వాళ్ళే మీకు అందరికీ కూడా తెలియజేస్తారు. సో ఈ విషయాలన్నీ మీకు చివరిలో ఇస్తారు అన్నమాట. శనివారం ఇస్తారు. శనివారం కూడా కుదిరితే రండి, ఈ వారం అంతా రండి. ఓకేనా? మన శనివారం ఒకటే రమ్మన్నారు మాతాజీ, వారం అంతా రాకపోయినా పర్వాలేదు అనుకుంటుంది. ఈ వారం అంతా రావడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఉదయం రామాయణం మంచి విషయాలు ఉంటాయి వినడానికి. మీరు ఉదయం కూడా టైమింగ్స్ ఉన్నాయి కాంప్లెక్స్లో, కాబట్టి ఆ సమయాన్ని అనుసరించి అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మరియు గీతా పోటీ ఇక్కడే కదండి, బయట నుంచి కూడా ఇచ్చింది, వినిపిస్తాను, వినండి. అయ్యో మాతాజీ వారు మీ యొక్క పోటీలను చక్కగా పరిశీలించారు. వారు ఈ పోటీలో ఉత్తీర్ణుని తెలుగు చెప్తున్నారు. చెప్పి సెకండ్ ప్రైజ్ దీపేష్, థర్డ్ ప్రైజ్ యూరి, ఫోర్త్ ప్రైజ్ నానికాశ్రీ, ఫిఫ్త్ ప్రైజ్ కేజీ విధు. శ్లోకం విశ్వ సందర్శన యోగ. ఫస్ట్ ప్రైజ్ అక్షయ, సెకండ్ ప్రైజ్ రఘు అంకల్, అన్ని సెకండ్ ప్రైజ్ హరినేశ్వర్, మహేష్, పూజాశ్రీ, all the prizes.
దక్షిణాల్లో ఫస్ట్ ప్రైజ్. వెళ్ళే జ్ఞానకేసరి సెకండ్ ప్రైజ్. మహేష్ నెక్స్ట్ వర్ణిక సార్ ఇప్పుడు మీ తరఫు కూడా ఉంటుంది. మీరంతా ప్లీజ్ కమాన్ సాటర్డే సాటర్డే అలా వదిలిపోయిన వాళ్ళు ఎవరైనా చెప్పాలనుకుంటే శుక్రవారం దీప పూజ సాయంత్రం జరుగుతుంది. ఆ తర్వాత దీప పూజ అయిన తర్వాత పిల్లగారు ఎవరన్నా భగవద్గీత చెప్పాలంటే ఆ రోజు చెప్పండి. ఇంకా చివరి రోజు మనకి ఉండదు. Once more smile. Thank you. Ready? Smile. Akka. Ready? Smile. Once more. Thank you.